సర్వేభ్యో నమో నమః. మేఘ సందేశం శ్రోతలందరికీ కూడా ముందుగా నా సవినయ నమస్సులు. సభాకల్పతరుం వందే వేదశాఖోపశోభితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమర సంయుతం. సానువును కౌగిలించుకున్నట్లుగా ఉన్న మేఘుణ్ణి చూడగానే తన ప్రేయసి గుర్తుకు వచ్చింది యక్షునికి అని గత శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఆ తదుపరి అసలే మేఘం విరహోద్దీపకం, పక్కన ప్రియురాలు ఉన్నవారికి కూడా మేఘ దర్శనం మదన వికారం పుట్టిస్తుంది. అట్లాంటిది ఎక్కడో ఉన్న ప్రేయసి కోసం బెంగ పెట్టుకొని కుంగిపోతున్న యక్షుడికి ఈ మేఘం కంటపడగానే విరహతాపం అతిశయించింది. అందులోనూ ఇది తొలకరి మబ్బు. అతని అవస్థ చెప్పతరం కాదు. ఆమె అంటే అతనికి పంచప్రాణాలు, యక్షుడంటే ఆమెకు అంతే. కాంతను చేరవలెనని అభిలాష పుట్టింది యక్షుడికి. కానీ అది అసాధ్యమని తెలుసు. అందుకే తట్టుకోలేకపోయాడు. దుఃఖం పొర్లి వచ్చింది. అయినా అతను ధైర్యశాలి. కన్నీళ్లు లోలోపల అణుచుకున్నాడు. ఎంతో కష్టం మీద ఆ మేఘం ఎదురు నిల్చొని చింతించటం మొదలుపెట్టాడు. మనోవికారం వల్ల అట్లాగే చాలాసేపు ఉండిపోయాడు. శ్రావణ మాసం సమీపించింది. వర్షాకాలం వస్తుందన్నమాట. అయ్యో, విరహం అనేది సహజంగానే సహించరానిది. ఇక వర్షాకాలంలోనా? అది ప్రాణాలే తీస్తుంది కదా. ఇప్పుడు అది రానే వచ్చింది. మరి ఈ ఆపస్సమయంలో నా ప్రియురాలు ఎట్లా బ్రతుకుతుంది అని చింతిస్తూ, నేనే తట్టుకోలేకుండా ఉన్నానే, అబల కుసుమ కోమల గాత్రి, ఆమె ఎట్లా తాళగలుగుతుంది అని చింతించసాగాడు యక్షుడు. పోనీ ఒక పని చేస్తే, నేను ఇంకా జీవించి ఉన్నానని తెలిసినట్లయితే ఎప్పటికైనా తిరిగి వస్తానని ఆమె ఆశ పెట్టుకుంటుంది, ధైర్యం తెచ్చుకుంటుంది, ఎట్లాగైనా ప్రాణాలు బిగబట్టుకొని ఉంటుంది అనుకున్నాడు. నా క్షేమ వార్త ఈ మేఘుడి ద్వారానే నా ప్రియురాలికి తెలియపరుస్తాను అని నిశ్చయించుకున్నాడు. అప్పుడు యక్షుడికి ఆ మేఘం మీద ఎంతో భక్తి, పూజ్యభావము కలిగాయి. తను అక్కడ ఉన్నవాడు, మేఘుడు వచ్చినవాడు కాబట్టి మేఘుణ్ణి తన అతిథిగా ఎంచుకున్నాడు. స్వాగతం చెప్పడానికి ఇలా సిద్ధపడ్డాడు. ప్రత్యాసన్నే నభసి దయితా జీవితాలంబనార్థీ జీమూతేన స్వకుశలమయీం హారయిష్యన్ ప్రవృత్తిం సప్రత్యగ్రైః కుటజకుసుమైః కల్పితార్ఘాయ తస్మై ప్రీతః ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార. వర్షాకాలం కావడం వల్ల కొండల్లో ఎక్కడ పట్టినా కొండమల్లెలు పూచి ఉన్నాయి. అప్పుడే పూచి నవనవలాడుతున్న కొండమల్లెలను తెచ్చి భక్తితో మేఘుణ్ణి పూజించాడు యక్షుడు. అతిథులకు గృహస్థు పూజ చేసినట్లుగా చేశాడు. పైగా తాను కార్యార్థి. తన కార్యం మేఘుడి వల్లనే నెరవేరవలసి ఉన్నది. తన భక్తికి వినయ విధేయతలకు మెచ్చి మేఘుడు తన కార్యం గట్టెక్కించేటట్లుగా ప్రవర్తించాడు యక్షుడు. ఇది లౌక్యం అంటే. అవును, ఈ పని మేఘుని వల్ల అయితీరుతుందనేదే యక్షుడి నమ్మకం. ఎందుచేతనంటే, ఒకరి ఎడల మనం ప్రీతిగా ఉన్నప్పుడు మన పట్ల కూడా ఒకరు ప్రీతిగా ఉంటారు. అందులోనూ మేఘుడు దయార్ద్ర హృదయుడు, స్వభావ సిద్ధంగానే పరోపకార బుద్ధి కలవాడు. సకల జీవులకు జీవనాధారం నీరు. ఆ నీరు వర్షం వల్ల లభిస్తుంది. ఆ వర్షం మేఘాల నుండి వస్తుంది. మేఘుడు అయాచితంగా వర్షించి లోకానికి మహోపకారం చేస్తున్నాడు కాబట్టి తనకీ మేలు చేస్తాడు అని యక్షుడు అనుకున్నాడు. మనసులో ఎంత చింత ఉన్నప్పటికీ దానిని బయటికి పొక్కనివ్వలేదు. విదగ్ధుడు కాబట్టి పిచ్చి పిచ్చి వికార చేష్టలు చేయలేదు. ముఖంలో సంతోషం ఉట్టిపడేటట్లుగా ప్రీతిపూర్వకంగా మేఘుడా, దయచేయవలసినది అని ఆహ్వానించాడు. క్షేమంగా వచ్చావు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. అయితే ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం ఉన్నదైతే ఏదైనా ఒక పని చేయగలుగుతుంది. మరి ఈ మేఘమో అంటూ కాళిదాసు ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి.
ధూమజ్యోతిః సలిలమరుతాం సన్నిపాతః క్వ మేఘః సందేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః ఇచ్చౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యకస్తం యయాచే కామార్తా హి ప్రకృతికృపణా చేతనాచేతనేషు. పొగ, అగ్ని, జలం, వాయువు ఇవన్నీ కలిసి కదా మేఘం అయ్యింది. కానీ దానికి ప్రాణం లేదు. అది అచేతనం. అటువంటి అచేతనమైన మేఘం ద్వారా తన భార్యకు వర్తమానం పంపాలనుకున్నాడు యక్షుడు. చేతన సాధ్యమైన పనిని ఇట్లా అచేతనమైన మేఘం చేత చేయించాలి అనుకోవడం శుద్ధ అవివేకం. మరి కాళిదాసు ఎందుకిలా చేశాడు అంటే ఇక్కడ ఆయనే చాలా తెలివిగా సమాధానం చెప్తాడు. యక్షుడి స్థితి ఏమిటి అంటే అతడు కామార్తుడు, ఉత్సుకుడు. అందువల్ల యుక్తాయుక్త వివేకం నశించింది యక్షుడికి అంటాడు కాళిదాసు. తను ఒక వార్త చెబితే అది మేఘం తీసుకుపోయి భార్యకు ఎట్లా అందచేస్తుంది అనే విషయం అందువల్ల అతడు ఆలోచించలేకపోయాడు. పైగా కామాంధులు ధైర్యం కూడా కోల్పోతారు. యక్షుడు సహజంగా ధీరుడే అయినప్పటికీ మన్మథ పీడితుడు కావడం చేత ధైర్యం పోయింది. దైన్యమే అతనికి మిగిలింది. దీనులు, హీనులు ఎవరినైనా ఏదైనా యాచిస్తారు. అలాగే యక్షుడు వివేకహీనుడై మేఘాన్ని యాచించటంలో ఎటువంటి దోషం లేదు అంటూ కాళిదాసు గొప్పగా సమర్థించాడు. అయితే అర్థించటంలో కూడా తేడా ఉన్నది. ఒక నీచుణ్ణి యాచించి కార్యం సాధించడం కన్నా కార్యం కాకపోయినప్పటికీ ఒక గొప్పవాణ్ణి అర్థించడం మేలు. మేఘుడు అనేక విధాల గొప్పవాడు, తన కార్యం చేయగల సమర్థుడు. అందువల్ల ఈ పని హీన అనుకోకుండా అతను మేఘుణ్ణి అర్థించాడు. ఓ మేఘుడా, మూడు లోకాల్లోనూ నీవు ప్రసిద్ధుడవు. పుష్కలములు, ఆవర్తకములు అను పేర్లు గల గొప్ప మేఘాల వంశంలో పుట్టినవాడివి. ఎటువంటి ప్రదేశాల్లోనైనా సంచరించగల కామరూపుడవు. అంతేకాదు 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడికి ముఖ్యుడవు నాకు తెలుసయ్యా. ఓ గుణవంతుడా, విధివశం వల్ల నాకు దురవస్థ పట్టింది. నాకు నా భార్యకు ఎడబాటు సంభవించింది. ఎంతో దూరాన ఉన్నదామె. నిన్ను యాచిస్తున్నాను. కష్ట దశలో ఉన్నవాణ్ణి, నాకు మేలు చేసి పెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. గొప్ప గుణాలు కలవాడివి కనుక నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ వల్ల పని కాకపోయినా నాకు ఇష్టమే. గుణహీనుణ్ణి మాత్రం యాచించను అని అన్నాడు యక్షుడు. యక్షుడు మేఘుణ్ణి చూచి ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఆ విషయాలన్నిటినీ కూడా తదుపరి శ్లోకాల రాజాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ డాక్టర్ చుండూరు పవన్ కుమార్.